హై గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం ఈ వీడియోలో ఏం నేర్చుకుందాం లాజికల్ ఆపరేటర్స్. వీటి గురించి అయితే డీటెయిల్ అయితే తెలుసుకుందాం. దానికంటే ముందు ఒకసారి మనం ప్రీవియస్ వీడియోలో ఏం నేర్చుకున్నాం ఒకసారి బ్రీఫ్గా తెలుసుకొని మనం ఈ వీడియోకి అయితే వెళ్దాం అనమాట. మనం ప్రీవియస్ వీడియోలో ఏం నేర్చుకున్నాం అంటే రిలేషనల్ ఆపరేటర్స్. ఇక్కడ రిలేషనల్ ఆపరేటర్స్ అంటే ఏంటంటే రెండు వాల్యూస్ని కంపేర్ చేయడానికి అయితే యూజ్ అవుతుంది అనమాట. దాన్ని కంపేర్ చేసి మనకి బూలియన్ వాల్యూస్ అనేవి రిజల్ట్ కింద అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ట్రూ అలాగే ఫాల్స్ అనేవి మనకి రిజల్ట్ కింద అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఓకేనా, ఇక్కడ మనం కొన్ని ఎగ్జాంపుల్ చూసినట్టయితే మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిలేషనల్ ఆపరేటర్స్ అయితే ఉండడం జరుగుతుంది. ఇక్కడ దీన్ని మనం ఈజ్ గ్రేటర్ దెన్, అలాగే ఈజ్ లెస్ దెన్, ఈజ్ ఈక్వల్ టు, అలాగే ఈజ్ నాట్ ఈక్వల్ టు, అలాగే ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు, ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు, వీటి గురించి మనం మల్టిపుల్ క్వశ్చన్స్ అనేవి ప్రీవియస్గా ప్రాక్టీస్ చేయడం జరిగింది. అలాగే దీని తర్వాత ఇక్కడ చూసినట్టయితే కొన్ని ఎగ్జాంపుల్ చూసినట్టయితే ప్రింట్ 2 లెస్ దెన్ 2. ఓకేనా, ఇక్కడ ఈక్వల్ టు అన్నాం కాబట్టి ఈ రెండు లెస్ దెన్ అలాగే ఈక్వల్ టు అనేది చెక్ చేస్తున్నాం అనమాట. అనేది 2 లెస్ దెన్ 2 కాదు కదా, ఇక్కడ ఈక్వల్ టు సింబల్ పెట్టాం కాబట్టి అది ఈక్వల్ టు కూడా చెక్ చేయడం జరుగుతుంది. ఈ రెండు ఈక్వల్ కాబట్టి మనకి ట్రూ అనేది అవుట్పుట్ కింద అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇక్కడ మీరు మెయిన్ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే రిలేషనల్ ఆపరేటర్స్ అనేవి మనకి అవుట్పుట్ కింద బూలియన్ వాల్యూస్ అనేవి ఇవ్వడం జరుగుతుంది అనమాట. అలాగే ప్రింట్ 4 నాట్ ఈక్వల్ టు 1 అంటే 4 అనేది నాట్ ఈక్వల్ టు 1 కదా, సో మనం కరెక్టే చెప్పాము. సో మనకి ట్రూ అనేది అవుట్పుట్ కింద అయితే రావడం జరిగింది అనమాట. దీని తర్వాత అలాగే రెండు స్ట్రింగ్స్ని ఏ విధంగా కంపేర్ చేయాలో తెలుసుకున్నాం అనమాట. ఓకేనా, ఇక్కడ మనకి ప్రింట్ ఏబిసి ఇది ఒక స్ట్రింగ్ ఈక్వల్ టు డబుల్ ఈక్వల్ టు అలాగే ఏబిసి ఈ రెండు మనకి ఈక్వల్ కదా, సో మనకి ట్రూ అనేది అవుట్పుట్ అయితే రావడం జరిగింది. అలాగే ప్రింట్ ఏబిసి నాట్ ఈక్వల్ టు స్మాల్ ఏబిసి అంటే మనకి ముందుగానే చెప్పుకున్నాం ప్రీవియస్ వీడియోలో ఏమని చెప్పుకున్నాం, ఈ పైథాన్ అనేది కే సెన్సిటివ్ అంటాం. అంటే కే సెన్సిటివ్ అంటే ఏంది, ఈ పైథాన్లో ఏ అలాగే స్మాల్ ఏ అనేది రెండు డిఫరెంట్ అనమాట. ఇక్కడ క్యాపిటల్ ఏబిసి అలాగే స్మాల్ ఏబిసి అనేవి మనకి రెండు డిఫరెంట్ అనమాట. సో మనకి ఫాల్స్ అని అయితే అవుట్పుట్ కింద అయితే రావడం జరుగుతుంది అనమాట. అలాగే వీటితో పాటు మనం ఇంకేం తెలుసుకున్నామంటే కొన్ని ప్రీవియస్గా కొన్ని ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. మనం ప్రీవియస్గా ఏం నేర్చుకున్నాం, రిలేషనల్ ఆపరేటర్స్ గురించి నేర్చుకున్నాం కదా, దాని మీద మీకు ప్రీవియస్గా మల్టిపుల్ కంపెనీస్లో అడిగిన ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అనేవి మీకు ప్రాక్టీస్ కింద అయితే ఇవ్వడం జరిగింది అనమాట. ఓకేనా, మీరు ఆ వీడియో చూడడం ఎంత ఇంపార్టెంటో ఈ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయడం కూడా అంత ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా, అందులో మనకి ఏం చెప్పుకున్నాం అంటే ఈ 25 క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీకు ఆ పీడిఎఫ్ అనేది ఆ వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే అవైలబుల్గా ఉంటుంది. మీరు క్వశ్చన్స్ చూసుకుంటూ VS కోడ్లో అయితే ప్రాక్టీస్ చేసి మీకు వచ్చిన ఆన్సర్స్ అనేవి మన ఆ వీడియో కింద కామెంట్ అయితే చేయండి అనమాట. ఓకేనా, ఇప్పుడు మనం ఈ వీడియోలో ఏం నేర్చుకుందాం అంటే ఇప్పుడు మనం లాజికల్ ఆపరేటర్స్ గురించి అయితే డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. ఓకేనా, ఈ లాజికల్ ఆపరేటర్స్లో అండ్ ఆర్ నాట్ వీటి గురించి అయితే తెలుసుకుందాం. ఇక్కడ దాని తర్వాత కోడింగ్ వాక్త్రూ. కోడింగ్ వాక్త్రూ అంటే ఏంటంటే మనం ఏదైనా ఒక క్వశ్చన్ తీసుకొని దాన్ని మనం క్రాచ్ నుంచి దాని కోడ్ రాసి మనం దాన్ని అయితే రన్ చేద్దాం అనమాట. ఓకేనా, ఇప్పుడు మనం ఒక్కొక్క ఆపరేటర్ గురించి అయితే తెలుసుకుందాం. దానికన్నా ముందు అసలు లాజికల్ ఆపరేటర్స్ అంటే ఏందో చూద్దాం అనమాట. ఇక్కడ లాజికల్ ఆపరేటర్స్ అంటే ఏంటంటే మనం రెండు బూలియన్ వాల్యూస్ మీద లాజికల్ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తే దాన్ని మనం లాజికల్ ఆపరేటర్స్ అనేది పిలుస్తాం అనమాట. ఓకేనా, మనం ప్రీవియస్గా ఏం చేసామంటే రెండు వాల్యూస్ మీద మనం రిలేషనల్ ఆపరేటర్ అయితే పర్ఫామ్ చేసాం. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, రెండు బూలియన్ వాల్యూస్ అంటే ట్రూ అలాగే ఫాల్స్ మీద అయితే మనం ఈ లాజికల్ ఆపరేషన్ అయితే పర్ఫామ్ చేస్తున్నాం. మనకు అవుట్పుట్ కింద ఏమొస్తుంది, ఇక్కడ ట్రూ లేదా ఫాల్స్ అనేది మళ్ళీ బూలియన్ వాల్యూస్ అయితే అవుట్పుట్ కింద అయితే రావడం జరుగుతుంది అనమాట. ఓకేనా, మీకు ముందుకు వెళ్తుంటే కొన్ని ఎగ్జాంపుల్ చూస్తే మీకైతే క్లియర్ ఐడియా అయితే రావడం జరుగుతుంది. ఇక్కడనే మీరైతే ఏం కన్ఫ్యూజ్ కావద్దు అనమాట. ఓకేనా, ఇప్పుడు మనం ఈ మూడింటి గురించి అయితే తెలుసుకుందాం, అండ్ ఆర్ నాట్. ముందుగా ఒక్కో దాని గురించి అయితే డీటెయిల్గా అయితే తెలుసుకుంటూ వెళ్దాం అనమాట. ఓకేనా, ముందుగా అండ్. ఇక్కడ అండ్ అంటే ఏంటంటే రెండు బూలియన్ వాల్యూస్ని అయితే కంపేర్ చేస్తాం అనమాట. ఓకేనా, ఏ అనే లోపల మనకి ఒక బూలియన్ వాల్యూ ఉంది, బి అనే లోపల ఒక బూలియన్ వాల్యూ అవుతుంది అనమాట. ఇక్కడ మనకి ఏలో ట్రూ, ఇందులో ట్రూ ఉంది, అలాగే ఇప్పుడు బిలో ట్రూ ఉంది. ఏ అండ్ బి అంటే ట్రూ అండ్ ట్రూ అంటే మనకి అవుట్పుట్ వచ్చేసి ట్రూ అయితే రావడం జరుగుతుంది అనమాట. ఓకేనా, ఇప్పుడు మనకి ఏలో ట్రూ ఉంది, బిలో ఫాల్స్ ఉంది. ట్రూ అండ్ ఫాల్స్ అన్నప్పుడు మనకి ఫాల్స్ అయితే రావడం జరుగుతుంది. ఓకేనా, మనకి ఏలో ఫాల్స్ ఉంది, ఇప్పుడు దాని తర్వాత బిలో ట్రూ ఉంది. ఇప్పుడు ఫాల్స్ అండ్ ట్రూ అన్నప్పుడు మనకి ఫాల్స్ అయితే రావడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు ఏలో ఫాల్స్ ఉంది అలాగే బిలో ఫాల్స్ ఉంది. ఫాల్స్ అండ్ ఫాల్స్ అన్నప్పుడు మనకి ఫాల్స్ అయితే అవుట్పుట్ కింద అయితే రావడం జరుగుతుంది. మీకు ఇప్పుడు ఈ టేబుల్ చూడగానే ఒక ప్యాటర్న్ అయితే అర్థమవుతుంది కదా, ఎప్పుడైతే మనకి రెండు వాల్యూస్ ట్రూ ఉంటాయో అప్పుడు మనకి అవుట్పుట్ వచ్చేసి ట్రూ అనేది రావడం జరుగుతుంది అనమాట. ఓకేనా, ఎందులో అండ్ ఆపరేటర్లో. ఓకేనా, మిగతా అన్ని కండిషన్లో మనకి ఫాల్స్ అనేది అవుట్పుట్ కింద అయితే రావడం జరుగుతుంది. ఇప్పుడు మనం దీన్ని కొంచెం ఇంకా డీటెయిల్గా అయితే అర్థం చేసుకున్నాం కొన్ని ఎగ్జాంపుల్స్తో. ఇప్పుడు మనం ఈ ఎగ్జాంపుల్ చూసినట్టయితే ప్రింట్ ట్రూ అండ్ ట్రూ. మనం ఏమనుకున్నాం, రెండు వాల్యూస్ వచ్చేసి ట్రూ ఉన్నాయి అనుకోండి, మనకు అవుట్పుట్ ఏమొస్తుంది, ట్రూ అనేది రావడం జరుగుతుంది. ఓకేనా, ఇక్కడ మనకి ప్రింట్ ట్రూ అండ్ ఫాల్స్ అంటే మనకి రెండు వాల్యూస్ అనేవి డిఫరెంట్గా ఉన్నాయి, సో మనకి ఏమొస్తుంది, ఫాల్స్ అనేది రావడం జరుగుతుంది అనమాట.
చూసారు కదా, ఇక్కడ ఒకటి ట్రూ అలాగే ఇక్కడ ఫాల్స్ అయితే రావడం జరిగింది. దీని తర్వాత మనం ఈ ఎగ్జాంపుల్ చూద్దాం. ప్రింట్ 2 <3 అండ్ 1 <2. అంటే ఏంది ఇక్కడ రిలేషనల్ ఆపరేషన్. అంటే 2 <3 అంటే 2 అనేది 3 కంటే తక్కువనే, అంటే మనకి ఇక్కడ ఏముంటుంది ట్రూ ఉంటుంది. అండ్ 1 <2 అంటే 1 అనేది 2 కంటే తక్కువనే, ఇక్కడ కూడా మనకి ఏముంటుంది రిలేషనల్ ఆపరేటర్లో మనకి ఏం అవుట్పుట్ వస్తుంది, మనకి బూలియన్ వాల్యూ వస్తుంది కదా, అంటే ఇక్కడ మనకి ట్రూ ఉంటుంది అనమాట. ఈ విధంగా మనం ఇప్పుడు ఏం కంపేర్ చేస్తున్నాం, ట్రూ అండ్ ట్రూ అంటే ఏంది మనకి అవుట్పుట్ ట్రూ కింద అయితే అవుట్పుట్ అయితే రావడం జరుగుతుంది అనమాట. ఓకేనా, ఇప్పుడు మనం వీటిని మన VS కోడ్లో అయితే చేసి అయితే చూద్దాం. ఇప్పుడు మనం మన VS కోడ్లో అయితే చేసి అయితే చూద్దాం. మీరు కూడా నాతో పాటు అయితే ప్రాక్టీస్ చేయండి అనమాట. ప్రింట్ ఇప్పుడు మనం 2 బూలియన్ వాల్యూస్ని అయితే కంపేర్ చేద్దాం. ట్రూ అండ్ ట్రూ అనమాట. ఇచ్చినప్పుడు మనకి ఏం రావాలి అవుట్పుట్ వచ్చేసి మనకి ట్రూ అని అయితే రావాలన్నమాట. ఇక్కడ చూసినట్టయితే మీకు టర్మినల్లో అయితే అవుట్పుట్ అయితే వస్తుంది అనమాట. కానీ ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ట్రూ అని అయితే అవుట్పుట్ కింద అయితే రావడం జరిగింది. ఇక్కడ నేను ఒక వాల్యూ వచ్చేసి ఫాల్స్ అయితే ఇస్తాను. ఇక్కడ నేను ఒకటి ఫాల్స్ అనేది ఇస్తున్నాను. ఇక్కడ ఫాల్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు ఇంకోటి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మనకి ఈ స్టార్టింగ్ వచ్చేసి టీ అలాగే ఎఫ్ అనేది క్యాపిటల్స్లో అయితే ఇవ్వాలన్నమాట. ఓకేనా, స్మాల్స్లో ఇస్తే మనకి ఎర్రర్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ రన్ చేసినట్టయితే ఫాల్స్ చూసారు కదా, మనకి ఫాల్స్ అని అయితే అవుట్పుట్ కింద అయితే రావడం జరిగింది. మళ్ళీ ఇంకొక ఎగ్జాంపుల్ అయితే చూద్దాం. ఇక్కడ మనం ఈ రిలేషనల్ ఆపరేటర్స్ కూడా యూజ్ చేద్దాం. ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేద్దాం, ఇప్పుడు 1 <2. ఓకేనా, దీని తర్వాత అండ్ ఇంకోటి 3 <5. మనం నచ్చిన నెంబర్స్ అయితే ఇచ్చుకోవచ్చు అనమాట. ఓకేనా, ఇప్పుడు మనకి 1 <2 అంటే కరెక్టే కదా, 1 అనేది 2 కంటే తక్కువనే, ఇక్కడ మనకి ట్రూ ఉంటుంది. అలాగే 3 <5 అంటే 3 కూడా 5 కంటే తక్కువనే కదా, ఇక్కడ కూడా ట్రూ ఉంటుంది. ట్రూ అండ్ ట్రూ అంటే మనకు అవుట్పుట్ ఏమొస్తుంది ట్రూ అయితే రావడం జరుగుతుంది అనమాట. ఇప్పుడు నేను రన్ చేశాను చూడండి, ఇక్కడ మనకి ట్రూ అని అయితే అవుట్పుట్ కింద అయితే రావడం జరిగింది అనమాట. ఓకేనా, ఇప్పుడు మీకు అండ్ ఆపరేటర్ గురించి అయితే డీటెయిల్గా అయితే అర్థమైంది అనమాట. దీని తర్వాత మీకు కొన్ని క్వశ్చన్స్ అయితే మీకు స్క్రీన్ మీద అయితే డిస్ప్లే కావడం జరుగుతుంది. మీకు వాటిని అయితే మీరైతే ఆన్సర్ చేయండి అనమాట. ఓకేనా, ఇప్పుడు మీకు కొన్ని క్వశ్చన్స్ అయితే వస్తాయి చూడండి. ఇప్పుడు మాకు ఈ క్వశ్చన్స్ కనపడుతున్నాయి కదా, ఇప్పుడు మీకు వీటికి ఆన్సర్ తెలిస్తే మీరు ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి అనమాట. ఎప్పుడైతే మీకు ఈ కాన్సెప్ట్ అర్థమవుతుంది అనమాట. ఇప్పుడు మీరు ప్రింట్ ట్రూ అండ్ ట్రూ అంటే ఏమొస్తుందో కామెంట్ అయితే చేయండి. దీని తర్వాత ప్రింట్ 5 = 5 అలాగే మనకి 3 <2 అన్నప్పుడు మనకి అవుట్పుట్ వస్తుందో మీరైతే కామెంట్ చేయండి. దీని తర్వాత మనం ఆర్ ఆపరేటర్ గురించి అయితే తెలుసుకుందాం. ఇప్పుడు మనకి ఏ అలాగే బి ఈ రెండిట్లో మనకి బూలియన్ వాల్యూస్ అయితే ఉండడం జరుగుతుంది. ఇప్పుడు మనకి ఏలో ట్రూ ఉంది అనుకోండి, మనకి బిలో ట్రూ ఉంది. ఏలో ట్రూ ఆర్ బిలో ట్రూ, ట్రూ ఆర్ ట్రూ అన్నప్పుడు మనకి అవుట్పుట్ ఏమొస్తుంది ట్రూ అయితే రావడం జరుగుతుంది. ఎప్పుడు ఆర్ ఆపరేటర్ యూజ్ చేసినప్పుడు. అలాగే ఏలో ట్రూ ఉంది, ఇప్పుడు బిలో ఫాల్స్ ఉంది. ట్రూ ఆర్ ఫాల్స్ అన్నప్పుడు మనకి ట్రూ అని అయితే అవుట్పుట్ కింద అయితే రావడం జరుగుతుంది. ఇప్పుడు మనకి ఇందులో ఏలో ఫాల్స్ ఉంది, దాని తర్వాత బిలో ఏముంది ట్రూ ఉంది. అలాగే ఫాల్స్ ఆర్ ట్రూ అన్నప్పుడు మనకి ట్రూ అయితే అవుట్పుట్ కింద అయితే రావడం జరుగుతుంది. దీని తర్వాత మనకి ఏలో ఫాల్స్ ఉంది అలాగే బిలో ఫాల్స్ ఉంది, అంటే ఫాల్స్ ఆర్ ఫాల్స్ అన్నప్పుడు మనకి ఫాల్స్ అయితే అవుట్పుట్ కింద అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ కూడా మీరు ఒక ప్యాటర్న్ చూసినట్టయితే ఇక్కడ మనకి ఎప్పుడైతే 2 ఫాల్స్ ఉంటాయో అప్పుడే మనకి ఫాల్స్ అని అయితే అవుట్పుట్ ఇస్తుంది. మిగతా టైంలో మనకి ఏలో అలాగే బిలో ఎందులో అయినా ఒక ట్రూ ఉన్నా కానీ మనకి అవుట్పుట్ వచ్చేసి ట్రూ అని అయితే ఇస్తుంది అనమాట. ఓకేనా, దీని గురించి కూడా మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. ఇప్పుడు మనం కొన్ని ఎగ్జాంపుల్ అయితే చూద్దాం అనమాట వీటి మీద. ఇప్పుడు మీరు ఇక్కడ చూసినట్టయితే ప్రింట్ ఆఫ్ ట్రూ ఆర్ ఫాల్స్ అనేది ఉందన్నమాట. అంటే మనకి ఏదన్నా ఒకటన్నా ట్రూ ఉన్నా కానీ మనకి అవుట్పుట్ వచ్చేసి ట్రూ కదా, సో మనకి ఇక్కడ ట్రూ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ మనకి 2 ఫాల్స్ ఉన్నాయి, సో మనకి ఏమొస్తుంది అవుట్పుట్ ఫాల్స్ అనేది రావడం జరుగుతుంది అనమాట. ఓకేనా, ఇక్కడ ట్రూ అలాగే ఇక్కడ ఫాల్స్ అనేది రావడం జరిగింది. దీని తర్వాత ఇప్పుడు మనం ఈ క్వశ్చన్ అయితే చూద్దాం. ప్రింట్ 2 <3 అంటే 2 అనేది 3 కన్నా తక్కువనే కదా, ఇక్కడ మనకి ట్రూ ఉంటుంది. ఆర్ 2 <1 అంటే 2 అనేది 1 కన్నా తక్కువ కాదు కాబట్టి ఇక్కడ ఫాల్స్ ఉంటుంది. అంటే మనకి ఏమి ఆపరేటర్ యూజ్ చేసాం, ఈ ఆపరేటర్ అనేది ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా, ఏమి యూజ్ చేసాం ఆర్, కాబట్టి ఈ రెండిట్లో ఏదన్నా ఒక ట్రూ ఉన్నా కానీ మనకి అవుట్పుట్ వచ్చేసి ట్రూ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ ఇక్కడ అండ్ ఉంది అనుకోండి ఏమవుతుంది మనకి ఫాల్స్ అనేది రావడం జరుగుతుంది అనమాట. సో మనకి ఇక్కడ ట్రూ అయితే అవుట్పుట్ కింద అయితే వస్తుంది అనమాట. ఓకేనా, చూసారు కదా ఈ విధంగా. ఇప్పుడు మనం వీటిని కూడా మనం మన VS కోడ్లో అయితే ఒకసారి అయితే రన్ చేసి అయితే చూద్దాం. ఇప్పుడు మనం ఇక్కడ నేనైతే ట్రూ ఇస్తాను. ఓకేనా, ఒకసారి దీన్ని తీసేస్తాను. ప్రింట్ ట్రూ ఆర్ ఫాల్స్. ఓకేనా, ఇప్పుడు నేను రన్ చేస్తే మనకి అవుట్పుట్ ఏం రావాలి. ఇప్పుడు నేను ఒకసారి దీన్ని అయితే క్లియర్ చేస్తున్నాను.
రన్ చేసినప్పుడు మనకి అవుట్పుట్ ఏం రావాలి, ట్రూ అనేది రావాలన్నమాట. చూసారు కదా, మనకి ట్రూ అనేది అవుట్పుట్ కింద అయితే రావడం జరిగింది. దీని తర్వాత మనం 2 ఫాల్స్ ఇచ్చామనుకోండి. ఇప్పుడు నేను 2 ఫాల్స్ ఇచ్చాను. ఫాల్స్ ఇచ్చినప్పుడు మనకి అవుట్పుట్ ఏమొస్తుంది, మనకి ఫాల్సే వస్తుంది అనమాట. చూసారు కదా, ఇక్కడ మనకి ఫాల్సే రావడం జరిగింది. దీని తర్వాత మళ్ళీ ఇంకొక ఎగ్జాంపుల్ అయితే చూద్దాం. ఇక్కడ నేను ప్రింట్ 3 <2. మనకి ఇక్కడ పారాంథసిస్లో అయితే ఇవ్వాలన్నమాట. ఓకేనా, ఈ రిలేషన్ ఆపరేటర్స్ అనేవి పారాంథసిస్లో ఇవ్వాలన్నమాట. దేనికి సంబంధించిన దానికి ఇవ్వాలన్నమాట. మనకి 2 <3 అనేది ఇచ్చాను. దీని తర్వాత ఆర్, అలాగే మనం 5 <2 అని ఇచ్చాను. అంటే ఇక్కడ మనకి ఒక కండిషన్ ట్రూ, ఇంకో కండిషన్ అయితే ఫాల్స్ అనమాట. సో మనకి ఏమొస్తుంది, ట్రూ. మనకి అవుట్పుట్ వచ్చేసి ట్రూ అని వస్తుంది అనమాట. చూసారు కదా, ఇక్కడ మనకి ట్రూ అని అయితే రావడం జరిగింది. దీని తర్వాత మళ్ళీ మనం స్లైడ్లోకి అయితే వెళ్దాం. ఇక్కడ నేను మళ్ళీ మన స్లైడ్లోకి అయితే వెళ్దాం. ఇక్కడ చూసినట్టయితే మనకి ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ చూసారు కదా, 3 <2. అంటే 3 అనేది 2 కన్నా తక్కువనా, కాదు కదా, మనకి ఇక్కడ ఫాల్స్ ఉంటుంది. అలాగే 2 <1 అంటే ఇక్కడ కూడా ఫాల్స్ ఉంటుంది అనమాట. అంటే మనకి 2 ఫాల్స్ ఉన్నాయి. అంటే మనకి అవుట్పుట్ ఏమొస్తుంది, ఈ ఆర్ ఆపరేటర్ యూజ్ చేసినప్పుడు మనకి ఫాల్స్ అనేది రావడం జరుగుతుంది అనమాట. ఓకేనా, మనం చూసాం కదా VS కోడ్లో 2 ఫాల్స్ ఉంటే ఏమొస్తుంది, మనకి ఫాల్స్ అని అయితే అవుట్పుట్ అనేది అయితే రావడం జరుగుతుంది. ఓకేనా, ఇప్పుడు మళ్ళీ ఈ ఆర్ మీద మీకు కొన్ని క్వశ్చన్స్ అనేవి స్క్రీన్ మీద అయితే డిస్ప్లే కావడం జరుగుతుంది. దాన్ని అయితే మీరైతే ఆన్సర్ చేయండి అనమాట కామెంట్ సెక్షన్లో. చూసారు కదా, ఇప్పుడు మీకు ప్రింట్ ట్రూ ఆర్ ఫాల్స్ అనేది ఉంది. మీకు అవుట్పుట్ ఏమొస్తుందో మీకు ఈ పాటికి అర్థం ఉంటుంది. సో మీరు తప్పకుండా ప్రాక్టీస్ అయితే చేయండి అనమాట. దీంతోపాటు మీకు తెలిసిన ఆన్సర్ని కామెంట్లో కూడా పెట్టండి. సో ఇది మన సబ్స్క్రైబర్స్ కూడా యూజ్ కావడం జరుగుతుంది. ఓకేనా, దీని తర్వాత మనం ఈ నాట్ ఆపరేటర్ గురించి అయితే తెలుసుకుందాం అనమాట. ఇక్కడ మనకి నాట్లో ఏంటంటే మనం ప్రీవియస్గా ఏం చేసాం, అండ్ ఆర్లో మనకి 2 వాల్యూస్ అయితే తీసుకోవడం జరిగింది, ఏ అలాగే బి. ఇక్కడ నాట్లో ఏంటంటే ఒక్క వాల్యూ తీసుకుంటాం అనమాట. ఇక్కడ ఒక్క వాల్యూ తీసుకుంటాం, మనకి ఇచ్చిన వాల్యూకి ఆపోజిట్ అనేది అవుట్పుట్ అయితే రావడం జరుగుతుంది. ఆపోజిట్ వాల్యూ అనేది అవుట్పుట్ కింద అయితే రావడం జరుగుతుంది అనమాట. ఓకేనా, నాట్ ఆఫ్ ఏ అని ఇచ్చామనుకోండి, ఏ ప్లేస్లో మనకి ట్రూ ఉందనుకోండి, మనకి ఫాల్స్ అనేది అవుట్పుట్ కింద అయితే రావడం జరుగుతుంది. అలాగే ఏ ప్లేస్లో ఫాల్స్ ఉంటే మనకి ట్రూ అనేది అవుట్పుట్ కింద అయితే రావడం జరుగుతుంది అనమాట. ఓకేనా, దీన్ని మనం ఇంకా డీటెయిల్గా అయితే తెలుసుకుందాం కొన్ని ఎగ్జాంపుల్స్తో. ఇక్కడ చూసినట్టయితే ప్రింట్ నాట్ ఆఫ్ ఫాల్స్, మనం ఏం చెప్పుకున్నాం, ఫాల్స్ ఉంటేనేమో ట్రూ ఇస్తుంది, ట్రూ ఉంటేనేమో ఫాల్స్ ఇస్తుంది. సో ఇక్కడ ఫాల్స్ ఉంది కాబట్టి నాట్ ఆఫ్ ఫాల్స్ అంటే మనకి ట్రూ ఇస్తుంది అనమాట. మనకి ప్రింట్ ఏమవుతుంది, ట్రూ అనేది ప్రింట్ అవుతుంది అనమాట. ఓకేనా, దీని తర్వాత మళ్ళీ ప్రింట్ ఆఫ్ నాట్ 2 <1. ఇక్కడ మనకి 2 అనేది 1 కన్నా తక్కువనా, కాదు కదా, మనకి ఇందులో ఏముంటుంది, ఫాల్స్ ఉంటుంది కదా. ఫాల్స్ అంటే ఏంది, మళ్ళీ మనం ఏం చేస్తున్నాం, నాట్ ఆఫ్ ఫాల్స్ ఇస్తున్నాం. అంటే మనకి ఫాల్స్ అనేది ట్రూ కింద మారుతుంది అనమాట. మనకి అవుట్పుట్ వచ్చేసి ట్రూ అయితే రావడం జరుగుతుంది. ఓకేనా, మళ్ళీ ఇంకొక ఎగ్జాంపుల్ చూసినట్టయితే 2 <3. కరెక్టే కదా, 2 అనేది 3 కన్నా తక్కువనే. సో ఇందులో మనకి ఏముంటుంది, ట్రూ ఉంటుంది అనమాట. నాట్ ఆఫ్ ట్రూ అంటే ఏమొస్తుంది, అవుట్పుట్ మనకి ఫాల్స్ అయితే రావడం జరుగుతుంది అనమాట. చూసారు కదా, ఇప్పుడు వీటిని కూడా మన VS కోడ్లో అయితే ఒకసారి అయితే చేసి చూద్దాం. ఇక్కడ నేను దీన్ని కూడా నాట్ని కూడా ఒకసారి అయితే చేసి చూద్దాం. ఓకేనా, ఇప్పుడు మనం ప్రింట్ ఆఫ్ నాట్ ఆఫ్ ఫాల్స్ అనేది ఇస్తున్నాను. ఓకేనా, ఫాల్స్. ఇప్పుడు మనకి నాట్ ఆఫ్ ఫాల్స్ అంటే ఏమొస్తుంది, అవుట్పుట్ మనకి ట్రూ అని అయితే రావాలన్నమాట. చూసారు కదా, మనకి ట్రూ అని అయితే అవుట్పుట్ కింద అయితే రావడం జరిగింది. అలాగే ఇప్పుడు నేను ట్రూ ఇచ్చాను అనుకోండి, ఇందులో ట్రూ అని ఇచ్చాను. ఇప్పుడు మనకి ఏం రావాలి, అవుట్పుట్ ఫాల్స్ రావాలన్నమాట. ఓకేనా, ఇక్కడ మనకి కరెక్ట్గానే వస్తుంది అనమాట, ఫాల్స్ అయితే రావడం జరిగింది. దీని తర్వాత ఇప్పుడు మనం కొన్ని రిలేషన్ ఆపరేషన్ యూజ్ చేసి కూడా మనం ఒక ప్రాబ్లం అయితే చూద్దాం. ఇక్కడ చూసినట్టయితే ఇప్పుడు మనం ఈ పారాంథసిస్ లోపల మనకి 2 <1 అని చూసాం. దీని తర్వాత నాట్ అని ఇచ్చాను. స్టార్టింగ్లో నాట్ కదా, నాట్ అనేది ఇచ్చాను. అంటే మనకి నాట్ 2 <1 కరెక్టే కదా, ట్రూ కదా. సో మనకి ఫాల్స్ కింద అయితే అవుట్పుట్ అయితే రావడం జరుగుతుంది, ఎందుకంటే మనం నాట్ యూజ్ చేసాం కదా దాని ముందు. సో మనకి ఇక్కడ ఫాల్స్ అయితే అవుట్పుట్ కింద అయితే రావాలన్నమాట. ఓకేనా, ఇక్కడ మనకి ఫాల్స్ అనేది అవుట్పుట్ కింద అయితే రావడం జరిగింది. అలాగే 2 <1 అని ఇచ్చామనుకోండి, మనకి 2 అనేది 1 కన్నా తక్కువనా, కాదు కదా. ఇందులో ఏముంటుంది, మనకి ఈ నాట్ ఆఫ్ లోపల మనకి ఫాల్స్ ఉంటుంది. సో ఈ నాట్ ఏం చేస్తుంది, ఫాల్స్ని 2 కింద కన్వర్ట్ చేస్తుంది. మనకు అవుట్పుట్ ఏమొస్తుంది, అప్పుడు ట్రూ అనేది వస్తుంది అనమాట. ఇప్పుడు నేను ట్రూ వస్తుంది అనమాట. చూసారు కదా, ఇక్కడ మనకి ట్రూ అనేది అవుట్పుట్ కింద అయితే రావడం జరిగింది అనమాట. ఓకేనా, ఈ నాట్ అనేది మీకు క్లియర్ అయింది అనుకుంటున్నాను. ఇప్పుడు మీకు
కొన్ని క్వశ్చన్స్ అనేవి ఈ నాట్ మీద కూడా కొన్ని క్వశ్చన్స్ అనేవి డిస్ప్లే కావడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఇప్పటివరకు ఏమేమి నేర్చుకున్నామో దాని మీద కొన్ని క్వశ్చన్స్ అయితే ఉంటుంది అనమాట. ఇప్పుడు దీన్ని మీరు ఆన్సర్ చేయండి అనమాట. ప్రింట్ నాట్ ఆఫ్ ఫాల్స్ అంటే మేము నేర్చుకున్నాం కదా, దాన్ని మీరు కామెంట్ అయితే చేయండి అనమాట. దీని తర్వాత ఈ క్వశ్చన్, దీన్ని కూడా మీరైతే కామెంట్ అయితే చేయండి. ఇప్పుడు మనం దీని గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఇప్పుడు మనకి ప్రింట్ ఆఫ్ 4 less than 5 అంటే ఇక్కడ ఏముంటుంది, మనకి 4 అనేది 5 కంటే తక్కువనే కదా, మనకి ఏముంటుంది అవుట్పుట్ ట్రూ కదా, ఇక్కడ మనకి ట్రూ ఉంటుంది. అండ్ నాట్, ఇక్కడ మనం ఇందులో చూడండి, ఇక్కడ మీరు చూసినట్టయితే నాట్ ఆఫ్ 1 నాట్ ఈక్వల్ టు 1 అంటే 1 అనేది 1కి ఈక్వల్ కాదని చెప్తున్నాం, కానీ ఇక్కడ 2 ఈక్వలే. సో మనకి ఇక్కడ ఏముంటుంది, ఫాల్స్ ఉంటుంది అనమాట. ఓకేనా, ఇక్కడ మనకి ఫాల్స్ ఉంటుంది. దాని తర్వాత ఇది చూద్దాం, 4 less than 5గా అంటే ఇక్కడ ఏముంటుంది, ట్రూ ఉంటుంది అనమాట. ఇక్కడ మనకి ట్రూ ఉంటుంది. ప్రింట్ ఆఫ్ ట్రూ అండ్ నాట్ ఫాల్స్, ఇక్కడ నాట్ ఫాల్స్ అంటే మనకి ఎలా కన్వర్ట్ అవుతుంది, ఫాల్స్లో నుంచి ట్రూలోకి అయితే కన్వర్ట్ కావడం జరుగుతుంది. సో ఇప్పుడు మనకి ట్రూ అయింది. ఇక్కడ మనకి అవుట్పుట్ ఏమొస్తుంది, ఫైనలీ 2 ట్రూలు ఉన్నాయి. ఇక్కడ మనం అండ్ ఆపరేటర్ అయితే యూజ్ చేస్తాం. ఇక్కడ అండ్ ఆపరేటర్ యూజ్ చేసినప్పుడు మనకి 2 ట్రూలు ఉన్నప్పుడు మనకి అవుట్పుట్ వచ్చేసి ట్రూ అవుతుంది అనమాట. చూసారు కదా, ఇక్కడ మనకి ట్రూ అవుతుంది అనమాట. మనం దీన్ని కూడా ఒకసారి మన VS కోడ్లో అయితే చేసి చూద్దాం. మళ్ళీ ఓకేనా, ఇప్పుడు నేనైతే రన్ చేస్తాను. ఇప్పుడు మనకి ట్రూ అని అయితే వచ్చింది కదా, చూసారు కదా, మనకి ట్రూ అని అయితే అవుట్పుట్ కింద అయితే రావడం జరిగింది. మళ్ళీ మనం స్లైడ్లోకి అయితే వెళ్దాం. ఈ విధంగా మనకి ట్రూ అని అయితే రావడం జరిగింది. ఇప్పుడు మనం దీన్ని సమ్మరైజ్ చేసినట్టయితే మనకి అండ్ అంటే ఏమనుకున్నాం, ఎప్పుడైతే మనకి 2 వాల్యూస్ అనేవి ట్రూ ఉంటాయో అప్పుడు మనకి అవుట్పుట్ వచ్చేసి ట్రూ అని అయితే రావడం జరుగుతుంది అనమాట. ఓకేనా, ఆర్, ఈ ఆర్ గురించి ఏంది, మనకి ఏ లేదా బి లేదా మనకి ఆ రెండింటిలో ఏదైనా ఒక ట్రూ ఉన్నా కానీ మనకి అవుట్పుట్ వచ్చేసి ట్రూ అయితే అవుతుంది అనమాట. చూసారు కదా, మనకి ట్రూ కింద అయితే అవుట్పుట్ అయితే రావడం జరుగుతుంది. ఈ నాట్ ఏంది, మనకి ఇచ్చిన వాల్యూకి ఆపోజిట్ అవుట్పుట్ అయితే రావడం జరుగుతుంది అనమాట. ఓకేనా, దీని తర్వాత మనం ఒక క్వశ్చన్ అయితే సాల్వ్ చేద్దాం. ఓకేనా, ఇప్పుడు మనకి ఇచ్చిన క్వశ్చన్ ఏంది, రైట్ ఏ ప్రోగ్రామ్ టు చెక్ ఇఫ్ బోత్ ద నెంబర్స్ ఆర్ పాజిటివ్ అండ్ ఇఫ్ అట్లీస్ట్ వన్ ఆఫ్ ద నెంబర్స్ ఈస్ గ్రేటర్ దెన్ 5. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే మనకి ఇచ్చిన 2 నెంబర్స్ అనేవి 2 పాజిటివ్ అయి ఉండాలండి, అంటే 0 కంటే గ్రేటర్ దెన్ అయి ఉండాలి. అలాగే మనకి ఈ రెండింటిలో ఏదైనా ఒక నెంబర్ అనేది 5 కంటే గ్రేటర్ దెన్ అయి ఉండాలన్నమాట. ఓకేనా, ఇప్పుడు మనం దీన్ని అయితే ఇన్పుట్ ఫార్మాట్ ఏందో చూద్దాం. ఇక్కడ ఇన్పుట్ ఫార్మాట్ ఏంటంటే ఈ ఫస్ట్ ఇన్పుట్ వచ్చేసి పాజిటివ్ లేదా నెగిటివ్ నెంబర్ అనేది ఉండొచ్చు అనమాట. ఓకేనా, సెకండ్ ఇన్పుట్ వచ్చేసి పాజిటివ్ లేదా నెగిటివ్ నెంబర్ అయితే ఉండొచ్చు అనమాట. ఇప్పుడు అవుట్పుట్ ఫార్మాట్ వచ్చేసి మనకి ఇక్కడ ఏంది, బోత్ నెంబర్స్ ఆర్ పాజిటివ్ అండ్ ఇఫ్ అట్లీస్ట్ వన్ ఆఫ్ ద నెంబర్ ఈస్ గ్రేటర్ దెన్ 5 అయినప్పుడు మనకి అవుట్పుట్ వచ్చేసి ట్రూ వస్తుంది అనమాట. ఓకేనా, 2 నెంబర్స్ పాజిటివ్ అయ్యి అందులో ఏదైనా ఒక నెంబర్ అనేది 5 కంటే గ్రేటర్ దెన్ అయినప్పుడు, ఓకేనా, ఇప్పుడు మనకి ట్రూ వస్తుంది అనమాట. లేదా మనకి ఫాల్స్ అనేది అవుట్పుట్ కింద అయితే రావడం జరుగుతుంది. ఆ రెండింటిలో ఏదైనా ఒక కండిషన్ అనేది ఫాల్స్ ఉంటే మనకి అవుట్పుట్ అనేది ఫాల్స్ అయితే రావడం జరుగుతుంది అనమాట. ఇప్పుడు మనం దీన్ని VS కోడ్లో అయితే చేసి చూద్దాం. ఇప్పుడు మనం దీన్ని అయితే చేద్దాం. ఇప్పుడు మనం దీన్ని అయితే క్లియర్ చేస్తాను. మనం దీని గురించి అయితే క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకేనా, ఇప్పుడు మనం ఫస్ట్ ఇన్పుట్ అయితే తీసుకుంటున్నాను. ఫస్ట్ ఇన్పుట్, ఓకేనా, ఇప్పుడు మనం యూజర్కి వెళ్ళి ఇన్పుట్ తీసుకుందాం అనుకుంటున్నాం. ఇన్పుట్ ఫంక్షన్ అయితే యూజ్ చేశాను. ఇప్పుడు నేను సెకండ్ ఇన్పుట్ మళ్ళీ మనం యూజర్కి వెళ్ళి అయితే ఇన్పుట్ అయితే తీసుకుందాం. దీని తర్వాత మనకి ముందే తెలుసు కదా, మనం ఈ ఇన్పుట్ అనేది స్ట్రింగ్ ఫార్మాట్లో అయితే ఉండడం జరుగుతుంది. సో మనం స్ట్రింగ్లోకి వెళ్ళి ఇంటీజర్లోకి అయితే మార్చాలన్నమాట. ఓకేనా, ఇప్పుడు మనం స్ట్రింగ్లోకి వెళ్ళి ఇంటీజర్లోకి అయితే మారుతాం. ఫస్ట్ ఇన్పుట్ ఈజ్ ఈక్వల్ టు దీన్ని టైప్ కన్వర్షన్ అయితే చేద్దాం అనమాట. ఇంట్ ఆఫ్ ఫస్ట్ ఇన్పుట్, నేను టైప్ కన్వర్షన్ అయితే చేశాను. అందులో ఉన్న నెంబర్ని ఇంటీజర్లోకి మార్చి మళ్ళీ అదే వేరియబుల్ అయితే స్టోర్ చేస్తున్నాను అనమాట. మళ్ళీ సెకండ్ ఇన్పుట్ని కూడా నేనైతే టైప్ కన్వర్షన్ అయితే చేస్తాను. ఇన్పుట్ ఆఫ్ సెకండ్ ఇన్పుట్, దీన్ని కూడా మనం ఇంటీజర్లోకి అయితే మార్చడం జరిగింది. ఇప్పుడు మనం దీన్ని అయితే ప్రింట్ చేసి అయితే చూద్దాం. ఒకసారి దీని టైప్ ఏందో కనుక్కొని చూద్దాం. ప్రింట్ ఆఫ్ ఫస్ట్ టైప్ కనుక్కోవాలంటే ఏంది, మనం ఏ ఫంక్షన్ యూజ్ చేయాలి, టైప్ ఆఫ్ ఫస్ట్ ఇన్పుట్. ఓకేనా, దీని తర్వాత ప్రింట్ టైప్ ఆఫ్ సెకండ్ ఇన్పుట్. ఇప్పుడు మనం రన్ చేసినట్టయితే మనకి దాని యొక్క డేటా టైప్స్ అయితే రావడం జరుగుతుంది అనమాట. ఇప్పుడు నేను రన్ చేసి మనం 2 ఇన్పుట్స్ అయితే ఎంటర్ చేద్దాం. ఇప్పుడు నేను ఇంటీజర్ ఒక 2 ఇచ్చాను, దీని తర్వాత ఇంకో నెంబర్ 4 ఇచ్చాను. ఇప్పుడు నేను రన్ చేసినట్టయితే చూసారు కదా, మనకి 2 ఇంటీజర్స్ అని చెప్పడం జరుగుతుంది అనమాట. ఓకేనా, ఇప్పుడు మనం దీని తర్వాత మన కండిషన్స్ ఏంది, మనకి
ఆ రెండు అనేవి పాజిటివ్ నెంబర్సా అని చెక్ చేద్దాం అనమాట. ఈస్ ఒక వేరియబుల్ అయితే ఇస్తున్నాను, ఈస్ పాజిటివ్ అనేది ఇస్తున్నాను. ఓకేనా? ఇప్పుడు నేను దీనికి కండిషన్ ఏంది, ఇప్పుడు ఫస్ట్ నెంబర్ అనేది పాజిటివ్గా కాదని అయితే తెలుసుకుంటాం. అది 0 కంటే గ్రేటర్ దాన్ ఉన్నప్పుడు మనం దాన్ని పాజిటివ్ అంటాం కదా. సో మనం దాన్ని అయితే రాద్దాం. ఫస్ట్ ఇన్పుట్ గ్రేటర్ దెన్ 0. అలాగే మనకి సెకండ్ ఇన్పుట్ కూడా గ్రేటర్ దెన్ 0 ఉండాలి కదా, ఎందుకంటే అది కూడా పాజిటివ్ ఉండాలి కదా. అండ్ ఇక్కడ మనం ఏం యూజ్ చేయాలి, అండ్ ఈ అండ్ ఆపరేటర్ ఎందుకు యూజ్ చేస్తున్నాం, రెండు కండిషన్లు అనేవి ట్రూ కావాలి. సో మనం ఈ అండ్ ఆపరేటర్ అయితే యూజ్ చేస్తాం. సెకండ్ ఇన్పుట్ ఇది కూడా మనకి గ్రేటర్ దెన్ 0 అయితే ఉండాలన్నమాట. ఓకేనా? దీని తర్వాత ఇప్పుడు మనకి దీన్ని కూడా ఒకసారి అవుట్పుట్ చూద్దాం, మనకి ఏం అవుట్పుట్ వస్తుందో. ప్రింట్ ఆఫ్ ఈస్ పాజిటివ్. మనకి రెండు నెంబర్స్ అనేవి గ్రేటర్ దెన్ 0 ఉంటేనేమో ట్రూ రావాలి, లేకపోతే ఫాల్స్ రావాలన్నమాట. ఇప్పుడు మనం దీన్ని కూడా రన్ చేసి అయితే చూస్తాను. మనం డిఫరెంట్ ఇన్పుట్స్ ఇచ్చి అయితే చూద్దాం అనమాట. ఇక్కడ నేను ఒక నెగిటివ్ ఇస్తాను, ఒక 5 - 3 ఇచ్చాను, ఒకటి 2 ఇచ్చాను. ఇప్పుడు మనకి అవుట్పుట్ ఏం రావాలి, ఫాల్స్ రావాలన్నమాట. ఎందుకంటే మనకి ఎప్పుడైతే గ్రేటర్ దెన్ 0 ఉంటుందో, అలాగే ఇది కూడా గ్రేటర్ దెన్ 0 ఉంటుందో, అప్పుడు మనకి ట్రూ వస్తుంది. ఈ రెండిట్లో ఏదైనా కండిషన్ ఫాల్స్ అయినా కూడా మనకి ఫాల్స్ వస్తుంది అనమాట. చూసారు కదా, మనకు అవుట్పుట్ వచ్చేసి ఫాల్స్ రావడం జరిగింది. ఇప్పుడు నేను మళ్ళీ రన్ చేస్తాను. ఇప్పుడు నేను రెండు పాజిటివ్ నెంబర్స్ అయితే ఇస్తాను. 2, ఇక్కడ నేను ఇన్పుట్ ఇస్తున్నాను చూడండి, 2, ఇక్కడ 4. చూసారు కదా, మనకి ట్రూ అనేది రావడం జరిగింది అనమాట. ఓకేనా? దీని తర్వాత మనకి ఒక కండిషన్ అయితే చెక్ చేసాం, ఇదైతే కరెక్ట్గానే వర్క్ అవుతుంది. దీని తర్వాత ఇప్పుడు మనం సెకండ్ కండిషన్ ఏంది, మనకి ఇందులో ఇదైతే చెక్ చేసాం. ఇప్పుడు మనకి ఏముండాలి, రెండు నెంబర్స్లో ఏదైనా ఒక నెంబర్ అనేది 5 కంటే గ్రేటర్ దెన్ అయ్యి ఉండాలన్నమాట. ఓకేనా? ఈజ్ గ్రేటర్ అని చెక్ చేద్దాం. గ్రేటర్ అని ఇచ్చాను, ఒక వేరియబుల్ అయితే క్రియేట్ చేశాను. ఇప్పుడు ఫస్ట్ ఇన్పుట్ గ్రేటర్ దెన్ 5 అని చెక్ చేస్తున్నాను. ఓకేనా? ఏదన్నా ఒక నెంబర్ అనేది ట్రూ అయితే చాలు మనకి ఇక్కడ. సో మనకి ఏంది యూజ్ చేయాలి, ఏ ఆపరేటర్ యూజ్ చేయాలి, ఆర్. సో మనకి ఆర్ ఆపరేటర్ అయితే యూజ్ చేస్తున్నాం. ఇప్పుడు మనం సెకండ్ ఇన్పుట్ అనేది గ్రేటర్ దెన్ 5 అనేది ఇచ్చాను అనమాట. ఈ రెండిట్లో ఏదైనా ఒక ఇన్పుట్ అనేది కరెక్ట్ అయినా మనకి చాలన్నమాట. ఓకేనా? ఇప్పుడు మనం దీన్ని కూడా ఒకసారి ప్రింట్ చేసి చూపిస్తాను, అవుట్పుట్ అనేది కరెక్ట్గా వస్తుందా లేదా అని. ప్రింట్ ఆఫ్ ఈస్ గ్రేటర్. ఇప్పుడు మనకి ఏదైనా ఒక గ్రేటర్ అయితేనేమో ట్రూ రావాలి, రెండు లెస్ దెన్ 5 ఉంటేనేమో ఫాల్స్ రావాలన్నమాట. ఓకేనా? మీకు స్టెప్ బై స్టెప్ ఎందుకు చెప్తున్నా అంటే బేసిక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. మీరు ఈ బేసిక్స్ అనేవి కరెక్ట్గా అర్థం కాకపోతే మనకి ముందుకు వెళ్తున్నప్పుడు ఇబ్బంది అవుతుంది అనమాట. ఓకేనా? ఇప్పుడు నేను మళ్ళీ రన్ చేస్తాను చూడండి. ఇక్కడ మీకు రన్ చేయగానే మనకి ఇన్పుట్ అయితే అడుగుతుంది అనమాట. ఇక్కడ నేను ఒక ఇన్పుట్ అయితే ఇస్తున్నాను. ఇక్కడ నేను ఒకటైతే 2 అనేది ఇచ్చాను, ఇంకోటి 6 అనేది ఇచ్చాను. ఇప్పుడు మనకి ఒక నెంబర్ అనేది గ్రేటర్ దెన్ 5 కాబట్టి మనకి ఇక్కడ ట్రూ అనేది అవుట్పుట్ కింద అయితే రావాలి. చూసారు కదా, మనకి ట్రూ అనేది అవుట్పుట్ కింద అయితే రావడం జరిగింది. మళ్ళీ ఒకసారి రన్ చేద్దాం. ఇప్పుడు మనకి రెండు 5 కంటే తక్కువ నెంబర్లు ఇద్దాం అనమాట. ఇప్పుడు నేను 2, ఒకటి 1. ఇప్పుడు మనకి రెండు 5 కంటే తక్కువ ఉన్నాయి. సో మనకి ఫాల్స్ అనేది అవుట్పుట్ కింద రావాలి. చూసారు కదా, మనకి ఇది కూడా మనకి కరెక్ట్గానే వర్క్ అవుతుంది అనమాట. మనం కండిషన్ అనేది కరెక్ట్గానే ఇచ్చాం. ఇప్పుడు మన కండిషన్ ఏంది, దీని తర్వాత మనం రెండు కండిషన్స్ అయితే రాయడం జరిగింది. ఇప్పుడు మనకి రెండు కండిషన్స్ అనేవి ట్రూ కావాలన్నమాట. ట్రూ అయినప్పుడు మనకి అవుట్పుట్ అనేది ట్రూ అయితే రావాలి, లేదంటే ఫాల్స్ అనేది రావాలన్నమాట. అంటే ఇప్పుడు మనకి రిజల్ట్ అనే వేరియబుల్ అయితే క్రియేట్ చేస్తున్నాను. ఇక్కడ మనకి రిజల్ట్ ఏం కావాలి, ఈస్ పాజిటివ్ అనేది ట్రూ కావాలి, అండ్ ఈస్ గ్రేటర్ దెన్. ఆ రెండు నెంబర్లో ఏదో ఒక నెంబర్ అనేది 5 కంటే గ్రేటర్ ఉండాలన్నమాట. ఈ రెండు ట్రూ కావాలన్నమాట. ఇప్పుడు మనకి అవుట్పుట్ వచ్చేసి ట్రూ అనేది వస్తుంది అనమాట. ఇప్పుడు మనం దీన్ని అయితే ప్రింట్ చేద్దాం. ప్రింట్ ఆఫ్ రిజల్ట్. ఇక్కడ దీన్ని ప్రింట్ చేసినప్పుడు మనకి ఈ రెండు కండిషన్స్ అనేవి ట్రూ అయితేనేమో ట్రూ వస్తుంది, లేకపోతే ఫాల్స్ వస్తుంది అనమాట. కానీ ఇప్పుడు మళ్ళీ మనం దీన్ని అయితే రన్ చేద్దాం. ఇక్కడ నేను రన్ చేశాను. ఇక్కడ మనకి ఇన్పుట్ అయితే అడుగుతుంది అనమాట. ఒక నెంబర్ అనేది ట్రూ ఇచ్చాను, ఒక పాజిటివ్ నెంబర్. దీని తర్వాత ఒక నెంబర్ 6 ఇచ్చాను. అంటే ఇప్పుడు మనకి ఏం రావాలి, అవుట్పుట్ ట్రూ అనేది రావాలన్నమాట. చూసారు కదా, ట్రూ అనేది ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనం ఒక నెంబర్ అనేది మైనస్లో ఇద్దాం. ఇప్పుడు నేను ఒకటి నెగిటివ్లో ఇచ్చాను అనుకోండి, -3. ఇప్పుడు మనకి ఒక 4 ఇచ్చాను. ఇప్పుడు మనకి ఒక కండిషన్ అనేది ఫాల్స్ అవుతుంది. సో మనకి ఫాల్స్ అనేది రావడం జరుగుతుంది అనమాట. చూసారు కదా, మీరు కూడా ఈ విధంగా డిఫరెంట్ ఇన్పుట్స్ ఇచ్చి మీరు కూడా ట్రై చేయండి అనమాట ఈ క్వశ్చన్ని. ఓకేనా? మళ్ళీ మన స్లైడ్లోకి వెళ్ళినట్లయితే మనం ఈ వీడియోలో ఏమేమి నేర్చుకున్నాం అంటే లాజికల్ ఆపరేటర్స్ అండ్ ఆర్ నాట్, వీటి గురించి అయితే డీటెయిల్గా అయితే తెలుసుకోవడం జరిగింది. దీని తర్వాత కోడ్ వాక్ త్రూ, అంటే ఒక క్వశ్చన్ అయితే తీసుకొని మనం దాన్ని ఎగ్జిక్యూట్ అయితే చేయడం జరిగింది అనమాట. ఓకేనా? దీని తర్వాత
మనం నెక్స్ట్ వీడియోలో ఏం నేర్చుకుందాం అంటే కండిషనల్ స్టేట్మెంట్స్. ఇది అనేది చాలా ఇంపార్టెంట్. సో మీరు తప్పకుండా అయితే దీని అయితే మీరు చేసుకోకండి అనమాట. ఓకేనా? ఇప్పుడు మనం ఇక్కడ ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మీకు మల్టిపుల్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ అనేవి మీకు ఒక వీడియో అయిపోగానే మీకు మల్టిపుల్ ప్రాక్టీస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం. మీరు తప్పకుండా దాన్ని అయితే ప్రాక్టీస్ చేయండి అనమాట. ఓకేనా? దీని తర్వాత మీరు ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.